నిజానికి రాముడు పుట్టిన తేదీ చైత్రమాసంలో ఉంది. కానీ ఎందుకు ఎలక్షన్స్కి 2 నెలల ముందే రామ మందిరాన్ని ఓపెన్ చేస్తున్నారు? రాజకీయం అని ఆలోచించే వాళ్ళు చేసే రాజకీయమే. మీకు బండి సంజయ్కి గారికి మధ్య ఉన్న విభేదాలు ఏంటి అసలు? వ్యవహారంలో పరిణతి ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి. పోస్ట్లో ఉన్నప్పుడు ఒక మెచ్యూరిటీగా మనం సరిగ్గా భాష ఉపయోగించాలి. ఇటువంటి నిర్ణయ ప్రక్రియలో ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా ఒక సీనియర్ కార్యకర్తగా అది నా బాధ్యత, దాన్ని లేవదీయడము. ఈరోజు కాంగ్రెస్ ఏదైతే స్థానంలో ఉందో తెలంగాణలో, ఆ స్థానంలో బీజేపీ ఉండేది. కానీ బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి పోవటం వల్లే 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది అనే మాట వినిపిస్తోంది. మా రాష్ట్ర నాయకత్వము కేంద్ర నాయకత్వంతో మాట్లాడి వీళ్ళందరినీ చేర్పించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. బీజేపీలోకి వచ్చినటువంటి అనేక మంది నాయకులను బట్ వీళ్ళని కల్పించుకోవడంలో మా రాష్ట్ర నాయకత్వం పూర్తి వైఫల్యమైంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే సోనియా గాంధీ స్వయంగా దిగుతుంది. ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా తెలంగాణలో బీజేపీకి? రేవంత్ రెడ్డిని, కేసీఆర్ ఇద్దరిని ఓడించినటువంటి ఘనత మా బీజేపీ ఎమ్మెల్యేలకు ఉంది. అది కామారెడ్డి, ఇది ఖమ్మం. ఖమ్మంలో బీజేపీకి అంత ఉందంటారా? ఓడించినాం మనం రాహుల్ గాంధీని. సో ఇప్పుడు ఓడించింది. కాంగ్రెస్ ఎలా డీల్ చేయాలని ఆర్ట్ మాకు వచ్చేసింది. నెల 15 రోజుల పైన అవుతుంది సార్ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యి. ఎలా అనిపించింది ఆయన పాలన? రేవంత్ రెడ్డి తుమ్మితే ఊడిపోయే ముక్కు టైపు. నా బతుకు ఇక్కడ క్షేమంగా తెల్లారాదు ముఖ్యమంత్రికి అని కింద ఆయనకు అర్థమైపోయింది. బ్లాక్ మెయిల్ రాజకీయాల్లో నేర్పరి ఇవి రేవంత్ రెడ్డి యొక్క ప్రాథమిక లక్షణాలు. సో మీరు కూడా మల్కాజ్గిరి నుంచి ఆస్పిరెంట్ అని విన్నాము. ఏంటి సార్ మల్కాజ్గిరిని ఎంతమంది కోరుకుంటారు? కన్నటువంటి 17 సీట్లలో బీజేపీ సెంట్రల్ పార్టీ నాకు ఎక్కడ ఇచ్చినా నేను అక్కడ కాంటాక్ట్ చేస్తాను 17 సీట్లలో. అయితే నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఇప్పుడు భారతదేశం అంతటా అందరి నోటా వినిపిస్తున్న మాట జై శ్రీరామ్. ఇప్పుడు అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు, రామ్ మందిర్ ప్రారంభోత్సవం గురించే. అది కాకుండా మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి వ్యూహాలు పన్నబోతుంది, మరి దానికి సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము బీజేపీ లీడర్, జాతీయ కార్యవర్గ సభ్యులు అయినటువంటి శేఖర్జీ గారితో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్, ఒక తెలుగు వ్యక్తిగా చెప్పండి, ముందుగా అసలు రామ మందిరానికి సంబంధించి ఈ యుద్ధం నడుస్తున్నప్పుడు మన తెలుగు వ్యక్తియే మొదటగా బాబ్రీ మసీద్ పైనకెక్కి దాన్ని కూల్చే ప్రయత్నం చేయడంలో మొదటగా కాలు పెట్టింది మన తెలుగు వ్యక్తి. ఆ సంఘటన గురించి. సంఘ పరివార్ కార్యకర్తల్లో తెలంగాణ కార్యకర్తలు మొదటి నుంచి కూడా సంఘర్షణలో, పోరాట పటిమలో, లేకుంటే అగ్రెసివ్గా ముందుండడంలో మొదటి నుంచి కూడా క్రియాశీలక పాత్ర వహించిండ్రు. అది నక్సలిజం పోరాటాల్లో, ఇక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సంబంధించిన సంఘర్షణలు అంతటా కూడా, రామ జన్మభూమి ఉద్యమంలో కూడా తెలంగాణ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి స్వయం సేవకులు, రకరకాల సంస్థల కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళు కూడా చాలా చురుకైన పాత్ర వహించారు. ములాయం సింగ్ ప్రభుత్వం టైంలో చాలా పెద్ద ఎత్తున మనం చలో అయోధ్య పిలుపు వచ్చినప్పుడు ఇక్కడ ఆలయ నరేంద్ర గారి నేతృత్వంలో ఆ టైంలో చాలామంది, వందలాది మంది స్వయం సేవకులు ఆ రోజు అక్కడ ఉన్నారు. మొత్తం బ్యారికేడ్లు పెట్టి మొత్తం చిన్నాభిన్నం చేసి ఒక్కరిని కూడా అయోధ్య రామాలయం వెనక పోనీయకుండా అప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆపిన సమయంలో చాలా పెద్ద ఎత్తున పోలీసులతో సంఘర్షణ చేసి, కాల్పులైనా ఎటువంటి వాటి కూడా భయపడకుండా, ఒక ఆలయ నరేంద్ర గారు అయితే ఒక బస్సులో అందరూ తెలుగు స్వయం సేవకులు అందరూ ఎక్కి మొత్తం బ్యారికేడ్లను ధ్వంసం చేసుకుంటూ ఆ బస్సును హనుమాన్ గడి వరకు తీసుకెళ్లారు. హనుమాన్ గడి దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బస్సు ముందు లేకపోయినా అక్కడి నుంచి అలా దిగి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి కూడా ఆ రోజు రామ మందిరం వెనుక చాలామంది తెలుగు సంక్షకులు వెళ్ళారు. ఇవన్నీ చాలా పెద్ద పోరాట సంఘర్షణలు. ఆ రోజు నుంచి ఈరోజు నిజంగానే ఎల్లుండి 22వ తేదీన ఈరోజు మనకు రామ జన్మభూమి యొక్క ఇనాగరేషన్ అవుతుండడం అనేది నిజంగా చాలా గొప్ప అంశం. సుదీర్ఘకాలపు పోరాటాల చరిత్ర అది. కేవలం తెలుగు స్వయం సేవకులనే కాదు, వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాల నుంచి కూడా ఈరోజు రాజుల కాలం నుంచి కూడా, తురుష్కుల కాలం నుంచి కూడా ఈ సంఘర్షణ సాగుతూ వచ్చింది.
చివరికి బాబర్ సమయంలో 500 సంవత్సరాల క్రితం బాబర్ అక్కడ అయోధ్య రామ మందిరాన్ని కూల్చేసి అక్కడ మసీదుని కట్టడము, ఆయన పేరు మీద దాన్ని బాబ్రీ మసీద్ అనడము, దాన్ని మనం మసీద్ కింద గుర్తించకుండా ఒక వివాదాస్పద కింద మనం ఆ సంఘర్షణ చేస్తూ వచ్చాం లాస్ట్ 5 yearsలో కూడా. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో, సంఘ పరివార సంస్థల పోరాటంతో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు రామ మందిర స్థాపన అనేది ఇనాగరేషన్ జరగడం అనేది నిజంగా చాలా గొప్ప అంశం, చాలా ఆనందదాయకమైన అంశం. మీరు చెప్పారు మన తెలుగు వాళ్ళే ముఖ్య పాత్ర వహించారు. మొదటగా అయితే వెళ్ళింది తెలుగువారే. అది కాకుండా రాముడికి కూడా తెలుగువారితో, అలాగే ముఖ్యంగా దక్షిణ భారతదేశంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. రామాయణం అని చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చే ముఖ్యమైన ఘట్టం కిష్కిందా కూడా మన సౌత్ ఇండియాలోనే ఉంది. ఇంత సత్సంబంధాలు ఉన్నప్పటికీ రామజన్మ ప్రారంభోత్సవానికి సౌత్ ఇండియా నుంచి ముఖ్యమంత్రులకి అసలు ఎందుకు పిలుపు రాలేదు? కేవలం ప్రభుత్వాలకు పరిమితమైన అంశం కాదు ఇది. రామజన్మభూమి ఉద్యమంలో క్రియాశీల పాత్ర వహించినటువంటి అనేక కుటుంబాలు, త్యాగాలు చేసిన కుటుంబాలు, సాధు సన్యాసులకు సంబంధించినటువంటి సంఘర్షణలు, ఆ తర్వాత ఇది కేవలం గవర్నెన్స్ సిస్టమ్ కోసం కాకుండా అన్ని రకాల సామాజిక వర్గాలను కూడా అక్కడికి మనం పిలవడం జరిగింది. సాధు సన్యాసులు, నాగ సాధువులు, ఆ తర్వాత వివిధ పార్టీలకు సంబంధించిన హెడ్స్ను మనం పిలిచాము. అది కాంగ్రెస్ పార్టీ పిలిచాము, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని పిలిచాము, రకరకాల రీజనల్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులను పిలిచాము. సౌత్ ఇండియాలో పిలువంది ఎవరిని? కేసీఆర్ని పిలిచినాము, చంద్రబాబు నాయుడుని పిలిచినాము, జగన్ గారిని పిలిచాము. తర్వాత కాంగ్రెస్ అయితేనేమో నేషనల్ పార్టీ అది, కాబట్టి ఆటోమేటిక్గా సోనియా గాంధీ గారిని, మల్లికార్జున్ ఖర్గే వాళ్ళందరికీ మనం సమాచారం ఇచ్చాము, వాళ్ళు రామన్నారు. కాబట్టి ఇక్కడ కమ్యూనిస్టులేమో మొదటి నుంచి కూడా, కమ్యూనిస్టులు కూడా నేషనల్ పార్టీ అది. సీతారాం యేచూరి వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాం. కేరళలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే, వాళ్ళందరికీ ఇచ్చాం మనం. కాబట్టి సౌత్లో ఇవ్వాలనేది తప్పు. నేషనల్ పార్టీస్ అయిన కాంగ్రెస్, కమ్యూనిస్టులకు వాళ్ళ నేషనల్ హెడ్స్కు మనం ఇచ్చాం. రీజనల్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ రీజనల్ హెడ్స్కు మనం ఇచ్చాం. జగన్కి ఇచ్చాము, చంద్రబాబుకి ఇచ్చాము, కేసీఆర్కి ఇచ్చాము. ఇంకా దాంట్లో అంటే ముఖ్యంగా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారికి కానీ, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానీ, ఆల్ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్స్కి మనం ఇచ్చాము. సోనియా గాంధీకి, మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చాము, మేము రామని వాళ్ళు చెప్పారు. సీతారాం యేచూరి సిపిఎం సంబంధించిన నేషనల్ జనరల్ సెక్రటరీకి ఇచ్చాము, వాళ్ళందరికీ ఇచ్చాము, మేము రామని చెప్పారు. కాబట్టి ఇక వాళ్ళ హెడ్స్ రానప్పుడు ఇంకా వీళ్ళకి పెద్ద లెక్కలోకి రాము రేవంత్. ఓకే, సో మరి వాళ్ళు ఇన్విటేషన్ రిజెక్ట్ చేస్తూ ఇది ఒక పొలిటికల్ స్టంట్, ఎలక్షన్స్కి ముందు తీసుకొస్తున్న ఒక పొలిటికల్ స్టంట్ అంటున్నారు. నిజంగా ఇది కాదంటారా? పొలిటికల్ స్టంట్ కాదా? అంటే కరెక్ట్గా నిజానికి రాముడు పుట్టిన తేదీ చైత్రమాసంలో ఉంది, ఏప్రిల్ తర్వాత చేసుకోవచ్చు, కానీ ఎందుకు ఎలక్షన్స్కి 2 నెలల ముందే రామ మందిరాన్ని ఓపెన్ చేస్తున్నారు? చూడండి, ప్రతిదానికి ఒక సమయం వస్తుంది. జనవరి 22 రామ మందిర స్థాపనకు అది మహాపురుషులు, సాధు సంతులు కలిసి నిర్ణయించినటువంటి తేదీ అది. ఓకే, కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటికే కొంత మనకు శిలలు అవన్నీ రెడీ ఉన్నాయి. వెంటనే కన్స్ట్రక్షన్, సుప్రీంకోర్టు తీర్పు కాగానే వెంటనే నిర్మాణాన్ని ప్రారంభం చేసినాం. నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయింది. కాబట్టి ఈ డేట్స్ అంతా సాధు సంతులు, పూజారులు నిర్వహించేది. దాని ప్రకారం అయింది. ఇప్పుడేమీ ఎన్నికల కోడు రాలేదు. ఇంకా రాజకీయం అని ఆలోచించే వాళ్ళు చేసే రాజకీయం ఇది. కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది, ధార్మిక కార్యాలు అనేవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. దాని ప్రకారం ఆ సమయం దీనికి వచ్చింది. కక్కొచ్చినా, కళ్యాణ ఘడి వచ్చినా ఆగానని చెప్పి ఒకటి వెనుకటి ఒక సామెత ఉంది. కాబట్టి సుదీర్ఘకాలం తర్వాత ఒక మంచి డేట్ వచ్చిందంటే దాన్ని మనం పూర్తి చేసుకోవాలి. కాబట్టి మహాపురుషులు, సాధు సన్యాసులు, పూజారి డిసైడ్ చేసినా ఏ సమయం కూడా అది తప్పు కాదు, ఆ ప్రకారం అవుతుంది. కాబట్టి రాజకీయం అని అంటున్న వాళ్ళే ఇది రాజకీయం చేస్తున్నారు, అది మనం కాదు. సాధారణమైన డౌట్ సార్, రాముడు పుట్టిన తేదీ అది కూడా రామజన్మభూమి చైత్రమాసంలో ఉంది కదా, అప్పుడు పెట్టుకోవచ్చు కదా ఇంచక్క. ఎందుకు కరెక్ట్ 2 నెలల ముందు ఇదే డేట్ని ఎందుకు తీసుకున్నారు అనేది? లేదు, ఇప్పుడు తిథి వార నక్షత్రాల ప్రకారము ఇవన్నీ టెక్నికల్ మ్యాటర్స్ అంతా సాధు సంతులు పూజలు చూసే అంశం. ఇది అది మోడీ గారు బీజేపీ వాళ్ళు నిర్ణయించిన డేట్ కాదు. అది సాధు సంతులను అడగాల్సింది. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని అడగాల. కేవలం మోడీ గారు, మేమందరం వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్విటేషన్లో అతిథులుగా మేము పోతున్నాం. ఆ రకంగా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ని పిలిచారు, లేకుంటే కంగనా రనౌత్ని పిలిచారు, లేకుంటే మిలిటరీ ఆఫీసర్లను పిలిచారు, అనేక రకాల రాజకీయ పార్టీ వాళ్ళని పిలిచారు.
విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చాలా 10,000 మందిని పిలిచారు ఆ రోజు. దాంట్లో బీజేపీ ప్రధానమంత్రి సహా బీజేపీ వాళ్ళు కూడా కొద్దిమందికి ఇన్విటేషన్ చుట్టూ వాళ్ళు కూడా వెళ్తున్నాం. కాబట్టి ఇది కేవలం బీజేపీ ప్రోగ్రామ్ అని రాజకీయం చేస్తున్న వాళ్ళు దీన్ని అట్లా ప్రచారం చేస్తున్నారు తప్ప ఇది పక్కా ఆధ్యాత్మిక కార్యక్రమం, పక్కా ప్రపంచంలోకెల్లా ఈ మన దేశ యొక్క గౌరవాన్ని పెంచే సంబంధించిన కార్యక్రమం. పురాణ పురుషులలో ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ స్టోరీ. ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి లైఫ్ హిస్టరీ బయోగ్రఫీ ఏదైనా ఉంది అంటే అది రాముంది. రాముని కంటే ముందు ఏ వ్యక్తి గురించినటువంటి బయోగ్రఫీ ఎవరు రాయాలి? ఆ వాల్మీకి రాసిన ఏదైతే బయోగ్రఫీ రామాయణం ఉందో ఇట్ వాజ్ ద ఫస్ట్ స్టోరీ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి చాలామంది అంటుంటారు. కాబట్టి అటువంటి మహాపురుషునికి సంబంధించినటువంటి నరుడే నారాయణుడిగా మారొచ్చు అన్న ఒక లైఫ్ ఆయనది. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక భగవంతుడి కింద తరతరాలుగా కీర్తించబడవచ్చు. అటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి సమయం వచ్చింది జనవరి 22, దాన్ని ఆనందంగా మనం పూర్తి చేసుకుందాం. దీంట్లో ఏం పాలిటిక్స్ లేవు. ఓకే సార్, ఫైన్ సార్. అయోధ్యలో రామ మందిరం ఓపెన్ చేస్తున్నారు. ఇటుపక్క ద్వారకాకి కూడా సబ్మెరైన్ ద్వారా ద్వారకాకి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా విన్నాము. త్వరలో అది కూడా రాబోతుంది గుజరాత్లో అని విన్నాము. మొత్తంగా చూస్తే నార్త్ ఇండియాలోనే డెవలప్మెంట్స్ అవుతున్నాయి, కానీ ఎందుకు సౌత్ ఇండియాని పట్టించుకోవట్లేదు బీజేపీ? సౌత్ నార్త్ అనేది ఏం లేదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అరుణాచల్ నుంచి గుజరాత్ వరకు కూడా ఇదంతా ఒకటే దేశం. రాజకీయమైనటువంటి భాషలో సౌత్ నార్త్ అని చూడొచ్చు, కానీ భారతదేశం మొత్తం ఒకటే కిందికి వస్తుంది. భారతీయులందరికీ మీరు అన్నటువంటి కృష్ణుడు కానీ, రాముడు కానీ, శివుడు కానీ వీళ్ళందరూ మొత్తం భారతీయులకు ఆరాధ్యమైన దైవం. ఈ ముగ్గురి జీవిత చరిత్రలు సౌత్తో ముడిపడే ఉన్నాయి. రావణుడు, రామసేతు, భద్రాచలము, రాముడు వనవాసంలో వచ్చినటువంటి సౌత్లో తిరిగినటువంటి అనేక ప్రాంతాలు, మహాభారతంలో సదర్న్ ఇండియా యొక్క పాత్ర, ఈశాన్య రాష్ట్రాల యొక్క పాత్ర. నేను ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాను, అక్కడ వాళ్ళు చెప్పేవాళ్ళు మహాభారత యుద్ధంలోని అత్యధిక ఏనుగులు అస్సాం నుంచి వెళ్ళాయి. అస్సాంలో ఏనుగులను మచ్చిక చేసుకొని వాటికి యుద్ధ విద్యలు నేర్పి ఇక్కడ నుంచి మహాభారతంలో వెళ్ళి అక్కడ యుద్ధంలో పాల్గొన్నాయని చెప్పి. ఆ రకంగా రాముడు, కృష్ణుడు, శైవ మతం అనేది తమిళనాడులో చాలా ఎక్కువ ఉంటుంది. సౌత్లో లేని రాష్ట్రం లేదు. కాబట్టి శైవమైన, వైష్ణవమైన, లేకుంటే రాముడైనా, కృష్ణుడైనా ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశం. వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీస్లో, వాళ్ళ యొక్క నిజ జీవితాల్లో సౌత్ సంబంధించి కూడా క్రియాశీలకమైన పాత్రలు ఉన్నాయి. కాబట్టి రావణుడు శ్రీలంక, ఆయన కూడా స్వయంగా శివుని యొక్క భక్తుడు ఆయన. కాబట్టి ఇవన్నీ ఈ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఇవన్నీ చెప్తారు. కాబట్టి దెర్ ఈజ్ నథింగ్ విత్ ద పాలిటిక్స్. ఈ భారతదేశం యొక్క ఆధ్యాత్మికత కానీ, దేవుళ్ళు కానీ, ఇక్కడ పరంపర కానీ, ఈ సివిలైజేషన్ కానీ మొత్తం భారతదేశంలో సమానమైనటువంటి భాషలు వేరైనా సమానమైనటువంటి ఒక స్పిరిట్తో ఇవన్నీ ఉంటాయి. ఇది చాలా తప్పుడు ప్రచారాలు మాత్రమే సౌత్ నార్త్ అనేది. అంటే ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా పెద్దవాళ్ళు, మా తాతలు వెళ్ళారు, మా తండ్రులు వెళ్ళారు, ఇప్పుడు మా హస్బెండ్స్ వీళ్ళందరూ వెళ్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ రోడ్ అలాగే ఉంటుంది, దాన్ని డెవలప్ చేసేదే లేదు. ఇలాంటివన్నీ చాలా టెంపుల్స్ ఉన్నాయి సార్, ఇప్పటికీ అలాగే ఉన్నాయి తప్ప ఇంతవరకు డెవలప్మెంట్కి అయితే. కేరళలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ అయ్యప్ప సంబంధించిన గుడి విషయంలో కానీ, గురువాయూర్ టెంపుల్ విషయంలో వచ్చినటువంటి అనేక సంఘర్షణ ఇవన్నీ కూడా మేము సెటిల్ చేస్తాం. తమిళనాడులో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రామసేతును అతి గొప్ప టూరిజం ప్లేస్ కింద దాన్ని డెవలప్ చేస్తాం. అవసరం అనుకుంటే చిన్న చిన్న షిప్స్లో లేకుంటే అండర్ గ్రౌండ్గా వెళ్ళి మొత్తం సముద్రం మొత్తం సబ్మెరైన్స్ చూసి రాగలుగుతాం. ఇవన్నీ మనం చేయొచ్చు పెద్ద ఇష్యూగా. కాబట్టి అక్కడ రామ వ్యతిరేకమైనటువంటి భారతీయత సనాతన ధర్మానికి వ్యతిరేకమైన పార్టీలు కేరళ, తమిళనాడులో ఇవి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు దాన్ని ప్రియారిటీగా తీసుకోవట్లేదు. కాబట్టి మా ప్రభుత్వాలు అక్కడ వచ్చిన తప్పకుండా ఒక అత్యద్భుతమైనటువంటి తీర్థక్షేత్రాలు గాను, ఆధ్యాత్మిక కేంద్రాలు గాను, పర్యాటక స్థలాలు గాను వీటన్నిటిని మేము తప్పకుండా మారుతాం. ద టైం విల్ కమ్. సో మన తెలంగాణకు వచ్చేద్దాం సార్. ఇక మీకు బండి సంజయ్కి గారికి మధ్య ఉన్న విభేదాలు ఏంటి అసలు? ఒక వ్యక్తిగా ఏ నాయకుడితో నాకు ఏ రకమైన విభేదాలు లేవు. కొన్ని పాలసీల విషయం నాకు వస్తుంది. ఉదాహరణకు వ్యవహారంలో పరిణతి ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి.
మాట తీరులో ఒక ముఖ్యమైనటువంటి ఆ పోస్ట్లో ఉన్నప్పుడు ఒక మెచ్యూరిటీగా మనం సరిగ్గా భాష ఉపయోగించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఏ రకమైనటువంటి పారదర్శకత ఉండాలి. మనం ఏదైతే చెప్తామో అది చేయాలి. చెప్పిందోటి చేసిందోటి ఉండకూడదు. ఇది ఏ వ్యక్తులకు సంబంధించి కాదు, ఇది పార్టీ యొక్క పాలసీస్, పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇవి. ఆ తర్వాత అందరినీ కలుపుకొని పోవాలి. టీమ్ స్పిరిట్ అనేది పార్టీలో ఉండాలా. కాబట్టి దేనికైనా ఒక కులబద్దు ఉండాలా. నా ఇష్టం నీ ఇష్టం అని కాదు. దేనికైనా ఒక నిర్ణయానికి ఒక గీటురాయి ఉండాలి, ఒక కులబద్దు ఉండాలి. పార్టీకి ఒక కార్యపద్ధతి ఉంటుంది, నిర్ణయ ప్రక్రియలో ఒక కార్యపద్ధతి ఉంటుంది. ఆ తర్వాత సెలెక్షన్ ప్రాసెస్లో ఒక కార్యపద్ధతి ఉంటుంది. ఒక వ్యక్తిని ఎందుకు పదవి ఇవ్వాలో, ఒక వ్యక్తికి ఎందుకు పదవి ఇవ్వద్దు అన్న దానికి కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఆలోచించాలి. కాబట్టి నాకు ఏ నాయకుడితో ఏ రకమైన అభిప్రాయ భేదాలు లేవు. అంటే ఏ నాయకుడి నేతృత్వంలోనైనా ఇటువంటి నిర్ణయ ప్రక్రియలో ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా ఒక సీనియర్ కార్యకర్తగా అది నా బాధ్యత. దాన్ని లేవదీయడము, దాన్ని డిస్కషన్స్లో పెట్టడము, ఇవన్నీ బాధ్యత. ఈరోజు కాదు, నేను బీజేపీలో దాదాపు 17-18 సంవత్సరాల నుంచి బీజేపీలో కార్యకర్తగా ఉన్నా. దానికంటే ముందు ఏబీవీపీలో ఆర్ఎస్ఎస్లో దాదాపు 50 సంవత్సరాల నుంచి నేను కార్యకర్తగా ఉన్నా. కాబట్టి ఇటువంటి ఇష్యూస్లో నేను మొదటి నుంచి కూడా ఆ భూమిక వహిస్తున్నా. ఒక సీనియర్ లీడర్గా అది నా బాధ్యత. ఏవైనా ఇష్యూస్ సరిగ్గా జరగట్లేదన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత నాది. కాబట్టి ఆ రకంగా నరేంద్ర మోడీ గారు నాకు వ్యక్తిగత పరిచయం ఉంది, అమిత్ షా గారు నాకు పరిచయం ఉంది, ఆర్ఎస్ఎస్లో అఖిల భారత నాయకులు నాకు పరిచయం ఉన్నారు, బీజేపీలో అఖిల భారత నాయకులు చాలామంది పరిచయం ఉంది. అందరితో నేను డిస్కస్ చేస్తాను. ఎక్కడెక్కడైతే ఏ ఫీడ్బ్యాక్ మెకానిజంలో ఎవరెవరికి ఏ విషయాలు చేరదీయాలనో అది నా బాధ్యత, నేను చేరవేస్తాను. కొన్నిసార్లు వాళ్ళే నన్ను అడుగుతుంటారు, ఏ విషయంలో ఏం జరుగుతుంది, నీ అభిప్రాయం ఏంటిది, ఫీడ్బ్యాక్ వాళ్ళు కూడా నన్ను అడుగుతుంటారు. కాబట్టి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నా బాధ్యత. వాళ్ళు అడిగినప్పుడు చెప్పడం అనేది నా బాధ్యత. అంతే తప్ప ఏ వ్యక్తి పట్ల ఇండివిజువల్గా నాకు ఏ రకమైన అభిప్రాయం పెదాలు కానీ శత్రుత్వం కానీ లేదు. సో మీలాంటి సీనియర్ లీడర్స్ చేసిన ఆరోపణల కారణంగానే బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి పోయింది. అధ్యక్ష పదవి పోవటం వల్లనే ఈరోజు కాంగ్రెస్ స్థానంలో ఉండాల్సినటువంటి బీజేపీ 3rd పొజిషన్కి వెళ్ళింది. దీనిపై మీ అభిప్రాయం? చూడండి, మా సంస్థల్లో నిర్ణయ ప్రక్రియ ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. నా కారణంగా బండి సంజయ్ అధ్యక్షుడు కాలే, నా కారణంగా బండి సంజయ్ అధ్యక్ష పదవి పోలే. కాబట్టి నేను నిమిత్త మాత్రమే. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కేవలం బండి సంజయ్ విషయం కాదు, సంస్థలో సంబంధించినటువంటి వ్యక్తుల గురించి కానీ, సమస్యల పట్ల కానీ, పాజిటివ్ థింగ్స్ కానీ, నెగటివ్ థింగ్స్ కానీ, లేకుంటే పార్టీ సంబంధించిన అభివృద్ధి భవిష్యత్తు గురించి కానీ స్పష్టంగా నా అభిప్రాయాలు నేను చెప్తుంటా. ఫార్మల్గా ఇన్ఫార్మల్ మెథడ్స్లో నన్ను చాలామంది అడుగుతుంటారు, అఖిల భారత సంఘ పెద్దలు కానీ లేకుంటే బీజేపీ నాయకులు కానీ. వాళ్ళకు నా ఫీడ్బ్యాక్ నేను ఇస్తాను. ఎందుకంటే అధ్యక్షుడిని వేయడం తీయడం అనేది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పని, నా పని కాదు. నేను ఇప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా లేను, కాబట్టి దాంట్లో నా రోల్ అనేది తప్పు. అంటే ఇందాక మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటారు అన్నమాట మీరు అన్నారు కదా. తప్పకుండా చాలా మంది తీసుకుంటారు, నాయి కూడా తీసుకుంటారు. అడిగిన అడగకుండా చెప్పే మనస్తత్వం నాకు ఉంది, నేను చెప్తుంటా. దాంట్లో తప్పేం లేదు. కాబట్టి అభిప్రాయం అనేది సహజంగా ప్రతి ఒక్కరు, నేనే కాదు, అభిప్రాయాలు చాలా మందికి ఉంటాయి, అందరినీ తీసుకోవాలని. ఒకసారి అద్వానీ గారితో నేను అడిగా, అసలు చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి కదండి, ఈ కన్సెన్సస్ ఎట్లా తీసుకురావాలని ఒక మాట అడిగాను నేను. ఆయన ఒకటే అన్నారు, వైడ్ కన్సల్టేషన్ బిఫోర్ ఎనీ డెసిషన్. ఏదైనా ఒక నిర్ణయం తీసుకో ముందు ఎక్కువ మందితో చర్చించాలా, ఎక్కువ మంది అభిప్రాయాలు తీసుకోవాలా. నిర్ణయం ఏదనేది ఎవరో ఒకరి వ్యక్తిలోనే నిర్ణయం తీసుకుంటారు, అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవడానికి ముందర వైడ్ కన్సల్టేషన్ ఉండాలి, ఎక్కువ మందితో అభిప్రాయాలు తీసుకోవాలా, అప్పుడు నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి, అందరూ కూడా సాటిస్ఫై అవుతారని చెప్పి ఒక మాట అద్వానీ గారు నాతో అన్నారు. కాబట్టి ఎప్పుడెప్పుడైతే వైడ్ కన్సల్టేషన్ లేకుండానే నియంతృత్వంగా ఏకపక్షంగా ఎవరైనా తీసుకుంటున్నాను, అది సంస్థకు నష్టం. ప్రెసిడెంట్ ఎవరనేది ఇంపార్టెంట్ కాదు. కాబట్టి అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు తప్పకుండా సీనియర్ లీడర్గా దాన్ని సరైన వ్యక్తుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అది మా బాధ్యతని మేము ఫెయిల్ అవుతాం. ఇది ఆరోపణల కింద నేను ఎప్పుడు భావించాను, అది నా బాధ్యత. నా మీద ఎవరైనా చెప్పవచ్చు, నా మీద కూడా వేరే ఆ అధ్యక్ష పదవి పోవటం వల్లే ఈరోజు కాంగ్రెస్ ఏదైతే స్థానంలో ఉందో తెలంగాణలో, ఆ స్థానంలో బీజేపీ ఉండేది.
కానీ బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి పోవటం వల్లే థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అనే మాట వినిపిస్తోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో మా సంస్థాగతమైనటువంటి బలహీనతలు, 32,000 పోలింగ్ స్టేషన్స్ ఉంటే మేము ఒక పోలింగ్ బూత్ స్థాయిలో ఆ పోలింగ్ బూత్లో 600 మనకు మెజార్టీ తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నేతృత్వ కార్యకర్తలు ఇంకా మాకు అన్ని బూత్లలో ఏర్పడలే. రెండవ అంశం ఏంటంటే ఇండివిజువల్ పాపులారిటీ కంటే కూడా ఒక లీడర్షిప్ యొక్క పాపులర్ లీడర్షిప్ యొక్క అవసరాలు కూడా సౌత్లో ఎక్కువ ఉంటాయి. కర్ణాటక కానీ లేకుంటే తమిళనాడు కానీ ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో ఈ రీజనల్ పార్టీస్ మూమెంట్స్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి అనేది ఒక పాపులర్ అవుతాడు. తెలంగాణలో అనేక కారణాల వలన అటువంటి పర్సనల్ పాపులారిటీ ఉండి పెద్ద ఎత్తున సమాజాన్ని మనం వెంబడి తీసుకుని వచ్చి పార్టీకి యాడ్ చేయగలిగినటువంటి మాస్ పాపులారిటీ ఉన్న లీడర్సు బీజేపీలో మొదటి నుంచి కూడా లేరు. వెంకయ్య నాయుడు గారు లాంటి వరకు కొంత అవకాశం వచ్చి ఉండే, అది మాకు సద్వినియోగం పార్టీ చేసుకోలేకపోయినాం మేము. మూడో అంశం ఏంటంటే ఇక్కడ అనేక కారణాల వలన ఆర్థికమైనటువంటి రీజనల్ పార్టీస్ కారణంగా డబ్బు పోటీ చాలా ఎక్కువ ఉంది. చంద్రబాబు జమానాలో కానీ రీజనల్ పార్టీస్ కానీ తమిళనాడు మిగతా ప్లేసెస్లో, లేకుంటే ఇక్కడ తెలుగుదేశం తర్వాత మళ్ళీ కేసీఆర్ రావడము, అక్కడ జగన్ రావడము, ఈ రీజనల్ పార్టీ నాయకులు విపరీతమైనటువంటి అవినీతితో డబ్బు సంపాదించడము, డబ్బు రాజకీయాలు చేయడం, దాంట్లో కూడా మేము మ్యాచ్ కాలేకపోయినాం. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇంకోటి ఏంటంటే అధికారము, ప్రతిపక్షము ఈ ఇద్దరికే అవకాశాలు ఉంటాయి. థర్డ్ పార్టీ, మూడో పార్టీకి ప్రజలు ఎక్కువగా అవకాశం ఇవ్వరు. కాంగ్రెస్ తర్వాత ఒకనొక టైంలో బీజేపీ కొద్దిగా ఎమర్జ్ అయినా తర్వాత రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ తర్వాత మధ్యలో తెలుగుదేశం, ఎన్టీ రామారావు వచ్చారు. 30 సంవత్సరాలు చంద్రబాబు, ఎన్టీ రామారావు, ఈ టైంలో కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం అయిపోయింది. తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అక్కడ మళ్ళీ తెలుగుదేశం వర్సెస్ జగన్ అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ కేసీఆర్ అయిపోయింది. కాబట్టి మా పార్టీకి సమాజంలో అటువంటి ఆపర్చునిటీ మాకు రాలేదు. ఎందుకంటే అయితే ప్రతిపక్షంలోనే ఉండాలా, లేదంటే అధికార పక్షంలో ఉండాలా. థర్డ్ పార్టీగా ఉంటే వేసేవాళ్ళు కూడా వేరే, ఎలా మన పార్టీ రాదు కదా అనేది ఒక అభిప్రాయం ఉంటుంది. దాంట్లో నుంచి మేము బయటపడి అయితారు అధికార పక్షం కాకుండా కనీసం మెయిన్ ప్రతిపక్షం కింద కూడా మేము మారాలా. ఆ సెకండ్ పొజిషన్లో ఉంటే ఫస్ట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. థర్డ్లో, ఫోర్త్లో ఉంటే ఫస్ట్ అవ్వడం సాధ్యం కాదు. అది ఒక ముఖ్యమైనటువంటి సమస్య ఈరోజు మాకైంది. ఈరోజు అన్నామలై నేతృత్వంలో మెల్లమెల్లంగా మేము సెకండ్ పార్టీ, కనీసం స్టాలిన్ తర్వాత, డిఎంకే తర్వాత బీజేపీ అనేది ఒక మెయిన్ పార్టీ అని ఎదగడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ కర్ణాటకలో మేము ఎదిగినాం, ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉంటున్నాం. కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు, మళ్ళీ ఫస్ట్ అవడానికి మాకేమి ఎక్కువ టైం ఏం పట్టదు అక్కడ. అదే రకంగా ఈరోజు ఇప్పటికీ మేము ఆంధ్రప్రదేశ్లో థర్డ్ పొజిషన్లో ఉన్నాం. కాబట్టి సెకండ్ కన్నా మేము ఫస్ట్ రావాలా. కాబట్టి అక్కడ కూడా మా కంచుపూర్ పేరులో అవకాశం లేదు. మాకు ఇక్కడ బంగారం లాంటి ఛాయిస్ ఉండే, మొన్న 2023లో ఈ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లోనే బంగారం లాంటి ఛాయిస్ ఉండే. ఎందుకంటే 10 సంవత్సరాల కేసీఆర్ అవినీతి పాలన, కుటుంబ పాలన, ఆ తర్వాత మాటలకు చేతులకు చాలా తేడాలు ఉండడము, ఇవన్నీ కారణంగా తెలంగాణ ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉండింది. ఆ స్థానాన్ని మేము తప్పకుండా భర్తీ చేయాల్సింది. అటువంటి వాతావరణం కూడా వచ్చింది. ప్రధానమంత్రి గారు స్వయంగా చాలాసార్లు రావడం, అమిత్ షా గారు చాలా పట్టుదలతో వచ్చి ఇక్కడ ఆయన ప్రయత్నాలు చేయడం, అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర పార్టీ భాజపాకు చేసింది. అయితే మన పాత్ర చేతిలో ఎంత ఉంటే అన్నే నీళ్లు తీసుకోగలుగుతామని ఒక సామెత ఉంది. అనేక కారణాల వలన ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భారతీయ జనతా పార్టీ సంబంధించిన రాష్ట్ర నాయకత్వం మీద ప్రజలకు అంత విశ్వాసం లేదు. వీళ్ళు ఇంకా ఈ స్థాయికి రాలే వీళ్ళు అనేది అటువంటి అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉండడం ఒక కారణమైంది. రెండవది, మా పార్టీలో ఇంటర్నల్గా సమన్వయం కూడా కాంగ్రెస్ పార్టీ లాంటి గ్రూపులు ఉన్న పార్టీనే అందరు కలిసి పనిచేసిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి అందరం ఎంతైతే సమన్వయంగా, ఎంతైతే ఒక టీమ్ స్పిరిట్తో పనిచేయాలనో ఆ పరిస్థితి నిర్మించుకోవడంలో ఎక్కడో మా పార్టీ ఇంటర్నల్గా విఫలమైంది.
ప్రతి కార్యకర్త ప్రతి అభిమానిని ఎన్నికల రంగంలోకి దించడంలో ఏదైతే మోటివేషన్ చేయాలనో ఆ మోటివేషన్లో ఇంటర్నల్ సమస్యల కారణంగా మాకు కొంత గ్యాప్ వచ్చింది. కొన్ని సెలక్షన్లలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ తర్వాత కొన్ని ఏరియాస్లో ఒక 4 డిస్ట్రిక్ట్స్ అయితే మాకు అసలు ఆ లీడర్షిప్ యొక్క ల్యాక్యునా బాగుండింది. వరంగల్, ఖమ్మము, నల్గొండ, ఇంకా కొన్ని జిల్లాలలో మాకు లీడర్షిప్ యొక్క ల్యాక్యునా ఉంది. అంటే ప్రజలలో చాలా స్పష్టంగా అనిపించింది. ఖమ్మంలో కేవలం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అబ్బా, వరంగల్ అట్నే ఉంది పరిస్థితి. ఇట్లా మనం చూడగానే నల్గొండ ఇట్లా ఉందని చెప్పి కొన్ని ప్రాంతాలు చాలా వీక్ అయిపోయినాయి. మనం సంస్థాగతంగా మా బలహీనత అనేది బీజేపీ అనేది కాంగ్రెస్ టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ అనే ఒక ఎఫెక్టివ్ ఏదైతే వాతావరణం మేము రేజ్ కావాలనో దాన్ని తీసుకోలేకపోయాం. ఇంత పెద్ద పార్టీ 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ లాంటి మహామహుడు, చాణక్యుడు అనే పేరు గాంచినటువంటి అమిత్ షా లాంటి పెద్ద వ్యక్తి ఉండి ఎందుకు వీళ్ళు జాయినింగ్ చేసుకోలేకపోతున్నారు? ఖమ్మం శ్రీనివాసరెడ్డి బీజేపీని ఎందుకు రాలేదు? ఆయన కాంగ్రెస్కి ఎందుకు పోయిండు? జూపల్లి కృష్ణారావు బీజేపీకి ఎందుకు రాలేదు? కాంగ్రెస్కి ఎందుకు వెళ్ళిండు? బీజేపీలో ఉన్న చాలా మంది బీజేపీలో వదిలేసి అటు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇవన్నీ కూడా ఒక బలహీనమైన వాతావరణాన్ని, ఒక మంచి వాతావరణాన్ని మొత్తం చెడగొట్టినాయి. బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎందుకు వాపసు పోయిండు? వివేక్ వెంకటస్వామి ఎందుకు వాపసు పోయిండు? ఇవన్నీ ఒక అనవసరమైనటువంటి అన్హెల్దీ వాతావరణాన్ని క్రియేట్ చేసినాయి. మా రాష్ట్ర నాయకత్వము కేంద్ర నాయకత్వంతో మాట్లాడి వీళ్ళందరినీ చేర్పించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా రాష్ట్ర నాయకత్వము బీజేపీలోకి వచ్చినటువంటి అనేక మంది నాయకులను బీజేపీతో కల్పించుకోలేకుండా వాపసు వాళ్ళ స్వార్థాల కోసం పోయినలా అనేక కాలంలో పోయి ఉండొచ్చు. బట్ వీళ్ళని కల్పించుకోవడంలో మా రాష్ట్ర నాయకత్వం పూర్తిగా వైఫల్యమైంది. సరైనటువంటి ఫీడ్బ్యాక్ కేంద్ర నాయకులకు ఇవ్వలేదు. చాలాసార్లు ఎవరికి వారు విడివిడిగా ఫీడ్బ్యాక్లు ఇచ్చి ఒక టీమ్ స్పిరిట్తో ఫీడ్బ్యాక్ ఏదైతే ఇవ్వాలో ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. కాబట్టి ఈ కేంద్ర నాయకత్వం యొక్క ఫీడ్బ్యాక్, రాష్ట్ర నాయకత్వం నుంచి వెళ్ళాల్సినటువంటి ఫీడ్బ్యాక్, టీమ్ స్పిరిట్ ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళడం ఏదైతే ప్రక్రియ జరగాల్సి ఉండనో ఇవన్నీ జరగలేదు. మేమే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం. మేమే వాటిని అమలు చేయలే. కవిత విషయంలోనైనా ఏదో 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పోయి డ్రగ్స్ తిన్నారు కర్ణాటకలో, వాళ్ళు అరెస్ట్ చేసి పడేస్తామనైనా పెద్ద కుంభకోణాలు చేసేళ్ళు, గ్రెనేడ్స్ అని చెప్పి మేము మా నాయకులు అందరం ఉన్నాం. దానికి సంబంధించినటువంటి క్లియర్గా స్పష్టంగా మేము చర్యలు ప్రజల ముందు చూపెట్టలేకపోయినాం. అది ఏమైనా మీరే గిన్ని మాట్లాడితే కేసీఆర్కి వ్యతిరేకంగా, మీ దగ్గర కూడా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉంది కదా, ఐటీ మీ దగ్గర ఉంది కదా, ఇవన్నీ కదా, కరప్షన్ వ్యతిరేక చర్యలు తీసుకోవచ్చు కదా, మీరే ఇన్ని మాట్లాడి మీరే ఇంప్లిమెంట్ చేయలేదనేది మా నాయకులు మేము రేజ్ చేసిన అంశాలు మాకే నెగిటివ్ అయినాయి. ఇవన్నీ అనేక కారణాలు అయినాయి. ఇప్పుడు ఒక కేసీఆర్ లేకుంటే టీఆర్ఎస్ పార్టీ ఒక రూరల్ డెవలప్మెంటు, పెన్షన్స్, రైతు బంధు, ఒక 10 అంశాలు వాళ్ళు హైలైట్ చేసారు. 6 గ్యారంటీల పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఒక 6 అంశాలను హైలైట్ చేసింది. అవునబ్బా, వాళ్ళ ఈ పాయింట్స్ ఉన్నాయి, మీ పాయింట్స్ ఏందా, మీ బీజేపీ సంబంధించిన మేనిఫెస్టో ఏంది, ప్రజలకు ఎక్కడికి ఏం రాలేదే అని చెప్తే నేనే కన్విన్స్ కాలే. మా పార్టీలో ఉన్నటువంటి ఒక బలహీనత, ఒక చాతగాంతనము, ఎందుకంటే మా మేనిఫెస్టో సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్లను ప్రజల్లోకి మేమే తీసుకెళ్ళలేకపోయినాం. దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే ఇక మేము మా ఇంటర్నల్గా మేము సమీక్షించుకోవాలా. చాలా రోజుల తర్వాత ఒక 200 పేజీల మేనిఫెస్టో ఇచ్చినాం, ఏం లాభం? అసలు మా మేనిఫెస్టో ఏమున్నాయో తెలంగాణ ప్రజలకే తెలియదు. కానీ కొన్ని రకాల చేజేతులారా ఇంత పెద్ద పార్టీ, ఇంత సీనియర్ నాయకుల నుండి, ఇంత మెచ్యూరిటీ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇన్ని రాష్ట్ర అధికారం నుండి ఎలక్షనీరింగ్లో, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఎంత ఎఫెక్టివ్గా మనము తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ బీజేపీ అని ఒక స్పష్టమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడంలో పూర్తిగా వైఫల్యమైన, దాంట్లో 80% తెలంగాణ బీజేపీ పాత్ర అయితే 20% కేంద్ర పార్టీ పాత్ర అయి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా అన్నీ కలిసి పరిస్థితి వచ్చింది. అయినా ఒక 19 సీట్లలో మేము సెకండ్ ప్లేస్కి వచ్చినాం, 8 సీట్లు మేము గెలిచినాం, పోరాటం చేసినాం. మన ఇంటర్నల్గా మా ప్రాబ్లమ్స్ ఏంది, చాలా విషయాలు మాకు అర్థమైనాయి. అయితే ఈ అర్థమైన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ను
ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. ఎస్ అట్లీస్ట్ 2 digits కైనా వెళ్తుంది మాత్రం పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు లోక్సభ ఎన్నికల విషయంలో ఆ డైలమా లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ అక్కడ కేంద్రంలో అధికారం ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ ఆల్రెడీ మాయమైపోతుంది. ఇక్కడ టీఆర్ఎస్ రేపు లోక్సభ ఎన్నికల్లో మినిమం సీట్లు కూడా వాళ్ళకు వస్తారు, ఒక్క సీట్ కూడా వాళ్ళకి వస్తారు నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఎన్విరాన్మెంట్, బీజేపీ ఎన్విరాన్మెంట్ ఇక్కడ వస్తుంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్కు వాల్యూ లేదు, కాంగ్రెస్ నేతృత్వానికి పెద్ద ఇమేజ్ లేదన్న విషయం ప్రజలకు అర్థమైంది. కాబట్టి అత్యధిక శాతం మెజారిటీ సీట్లు తెలంగాణలో బీజేపీనే ఎంపీలలో గెలుస్తుందని చెప్పి నా అభిప్రాయం. ఓకే, సో మీరు కూడా మల్కాజ్గిరి నుంచి ఆస్పిరెంట్ అని విన్నాము. ఏంటి సార్ మల్కాజ్గిరిని ఎంతమంది కోరుకుంటారు? అటుపక్క ఈటెల రాజేందర్ గారు, ఇంకో పక్క శ్రీధర్ రావు గారు, అటుపక్క ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓనర్ అయినటువంటి కుమరయ్య గారు, ఇంకో పక్క మీ పేరు, ఒక 12 బీజేపీ మెంబర్సే మల్కాజ్గిరి అంటారు. ఎందుకు మల్కాజ్గిరి అంత? మల్కాజ్గిరి సెంటిమెంటా? అంటే మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిస్తే నెక్స్ట్ ఒక అత్యున్నతమైన స్థానానికి వెళ్తున్నారు అక్కడ గెలిచిన వాళ్ళు అనే ఒక సీక్వెన్స్ని కంటిన్యూ చేయడం కోసమా? కన్నటువంటి 17 సీట్లలో బీజేపీ సెంట్రల్ పార్టీ నాకు ఎక్కడ ఇచ్చినా నేను అక్కడ కాంటాక్ట్ చేస్తాను 17 సీట్లలో. ఓకే, అయితే నేను చాలా కాలం నుంచి ఎల్బీనగర్లో ఉంటున్నాను కాబట్టి 2018లో ఎల్బీనగర్ అసెంబ్లీని పోటీ చేశాను కాబట్టి నేను మల్కాజ్గిరి లోక్సభ కిందికి నేను వస్తాను కాబట్టి న్యాచురల్గా మల్కాజ్గిరి లోక్సభ కాంటాక్ట్ చేస్తానని చెప్పి నేను అడిగాను. అయితే పార్టీ ఏది డిసైడ్ చేస్తే దానికి రెడీ ఉన్నా, నన్ను రాష్ట్ర అధ్యక్షుని చేసినా, నేను పార్టీ ఎలక్షన్ కాంటాక్ట్ చేయొద్దన్నా నేను పార్టీ బాధ్యతలు స్వీకరిస్తా. లేదు ఈ 17 లోక్సభలు నువ్వు పలానా లోక్సభ నుంచి చేయన్నా నేను దానికి పార్టీ చేసినట్టు నేను చెప్తా. ఈ రెండూ లేదు, నువ్వు ఇంకొక కేంద్ర పార్టీలు రాష్ట్ర పార్టీలు ఇంకొక భూమిక నువ్వు నిర్వర్తించాలా, అసలు ఎలక్షన్స్ పాలిటిక్స్ నీకు వద్దే వద్దు అని చెప్పి పార్టీ నాకు చెప్పినా నేను చేస్తా. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు ఏబీవీపీలో ఆర్ఎస్ఎస్లో ప్రచారంగా ఫుల్ టైం కూడా పనిచేసిన వాడిని. ఈరోజు ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీను కాకుంటే నేనేదో నిరాశ అటువంటి విషయాల పట్ల నిరాశ పడే వ్యక్తిని కాదు. నేను ఐడియాలజీ కోసం, సంస్థ కోసం, సమాజం కోసం సంఘర్షణ చేసినటువంటి వ్యక్తిని చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి ఎంపీ కాంటాక్ట్ చేయడం చేయకపోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు. భారతీయ జనతా పార్టీ డంకా బదాయించి అమిత్ షా గారు చెప్పేట కనీసం ఒక 10 సీట్లు రావడం కోసము నా శాయశక్తుల్లో నేను కృషి చేస్తా. నాతో చిన్నప్పటి నుంచి పనిచేసినటువంటి ఏబీపీ కార్యకర్తలు కానీ సంఘర్షణ కానీ వేలాది మంది ఉన్నారు. అందరినీ క్రియాశీలకమైన పాత్ర పెట్టడంలో నాకు సరైన భూమిక పార్టీ ఇస్తే అటువంటి బాధ్యత నిర్వర్తించడానికైనా నేను రెడీ ఉన్నా. ఓకే, మరి మీరేమో ఓన్లీ 10 అంటున్నారు, అటుపక్క రేవంత్ రెడ్డి గారేమో 15 స్థానాలు మావే అంటున్నారు. ఏకంగా సోనియా గాంధీని కూడా దించేస్తున్నారు, ఖమ్మం నుంచి ఆమె పోటీ చేయబోతుంది అనే మాట కూడా వినిపిస్తోంది. మరి మీరు 10 వరకేనా అక్కడేనా? లేదు, మినిమం 10. ఎందుకంటే ఇప్పుడు నా ఒపీనియన్ అయితే ఒక 3-4 డిస్ట్రిక్ట్స్లో కొద్దిగా బలహీనంగా ఉన్నా, ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు ఉన్నటువంటి మేజర్ ప్రాంతం ఏదైతే ఉందో డంకా బజాయించి స్వీప్ చేస్తాం మేము ఆ సీట్లన్నీ. మహబూబ్ నగర్ మొత్తం కాంగ్రెస్ స్వీప్ చేసింది కదా సార్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో. ఏం కాదు, అక్కడ ఆల్రెడీ నాగర్ కర్నూలు తర్వాత మహబూబ్ నగర్ 2 సీట్లు కూడా బీజేపీ గెలుస్తుంది. అంతే అంట, తప్పకుండా గెలుస్తుంది. ఓకే, మరి సోనియా గాంధీ స్వయంగా దిగుతుంది, ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా తెలంగాణలో బీజేపీకి? ఇంతవరకు సోనియా గాంధీని చిత్తుగా ఓడించే అవకాశం కూడా ఈసారి బీజేపీకి తప్పకుండా ఖమ్మంలో బాగుంటుంది. ఖమ్మం నుంచి పోటీ చేస్తాను అంటుంది సోనియా గాంధీ. రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఇద్దరిని ఓడించినటువంటి ఘనత మా బీజేపీ ఎమ్మెల్యేలకు ఉంది. కాబట్టి సోనియా గాంధీని కూడా చిత్తుగా ఓడించే అవకాశం కామారెడ్డి ఇది తెలంగాణలో వస్తుందంటే తప్పకుండా ఆ రకంగా రంగంలో దిగుతాం. అది కామారెడ్డి, ఇది ఖమ్మం. ఖమ్మంలో బీజేపీకి అంత ఉందంటారా? ఇంతవరకు ఖమ్మం అని డిసైడ్ కాలేదు అంటున్నారు, ఖమ్మం అని అంటున్నారు సోనియా గాంధీ. అంటే అమేధిలో ఓడించినాం మనం రాహుల్ గాంధీని, ఓడించింది వీళ్ళిద్దరిని ఇక్కడ మేము ఓడించినాం. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. అప్పుడు నాన్ కాంగ్రెస్ పోటీ ఎట్లా పోలరైజ్ కావాలా, ఎవరిని రంగంలోకి దించాలి అవన్నీ చూస్తాం, అది పెద్ద ఇష్యూ కాదు. కాంగ్రెస్ ఎలా డీల్ చేయాలని ఆర్ట్ మాకు వచ్చేసింది. ఓకే, సో ఖమ్మం నుంచి పోటీ చేసినా ఓడిస్తారు తప్పకుండా. తప్పకుండా నెల 15 రోజుల పైన అవుతుంది సార్ రేవంత్ రెడ్డి ఇక్కడ చీఫ్ మినిస్టర్ అయ్యి. ఎలా అనిపించింది ఆయన పాలన? రేవంత్ రెడ్డి తుమ్మితే ఊడిపోయే ముక్కు టైపు ఒక 5-6 సీట్లతో ఎక్స్ట్రా మెజారిటీతో ఆయన ఉన్నాడు. కాబట్టి ఎక్కడ అదే రకంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రూపిజం పాలిటిక్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. అది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకోసం
అందరికీ 370 ఆర్టికల్ ఇచ్చేసిండు ఆయన. అందరూ ఒకళ్ళని మించిన ఒకరు మంత్రులు. కాబట్టి వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తే తప్ప నా బతుకు ఇక్కడ క్షేమంగా తెల్లారదు ముఖ్యమంత్రికి అని కింద ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి అందరికి ఫ్రీడమ్ ఇచ్చేసి జాలీగా ఈ ముఖ్యమంత్రి పదవి నా సీట్ నాకు ఉంటే చాలు, మిగతా ఆయన సంగతి తర్వాత అనే థింకింగ్లో కాంప్రమైజ్డ్ స్టైల్లో ఆయన ముందుకెళ్తున్నాడు. రెండవ అంశం ఏంటంటే లేనిపోని హామీలు చేసి కేసీఆర్ ఎట్లయితే నవ్వుల పాలైండో అంతకంటే ఎక్కువ అనుచితమైనటువంటి హామీలు చేసి ఈయన కూడా నవ్వుల పాలవుతున్నాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది మధ్యలో పెడతా, అదే రోజు ఈ 6 గ్యారెంటీల మీద సిగ్నేచర్ పెడతా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఈరోజు వరకు కూడా ఒక్క మహిళలకు బస్సులలో పోవడం తప్ప ఏ గ్యారెంటీలు కూడా అమలు చేసే దిశ ఆయన దగ్గర లేదు. చాలా స్పష్టంగా ఆ దిశలో కనపడుతుంది. కాబట్టి కేసీఆర్ కంటే కూడా అట్టర్ ఫ్లాప్ అవుతాడు ఈయన. రేపు లోక్సభ ఎన్నికలతోనే రిజల్ట్తోనే రేవంత్ రెడ్డి యొక్క బతుకు బండారం అవుతుంది. ఈ విషయాలన్నీ ఎక్కువ ఎక్స్పోజ్ కావడానికి ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే ఈయన కూడా మెచ్యూరిటీ లేని, అనుభవం లేని మాటకారితనం. కేసీఆర్కి ఎట్లయితే కాస్త మెచ్యూరిటీ ఉన్న మాటకారితనంతో నడిపించుకొచ్చిన ఆయన, ఈయనకు మాటకారితనం ఉన్న మెచ్యూరిటీ లేని మాటకారితనం అవుతుంది. కాబట్టి ఒక గవర్నెన్స్ యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లు లేని వ్యక్తిత్వం. ఆ తర్వాత డబ్బు రాజకీయాల్లో నేర్పరి, బ్లాక్మెయిల్ రాజకీయాల్లో నేర్పరి, ఇవి రేవంత్ రెడ్డి యొక్క ప్రాథమిక లక్షణాలు. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఎక్స్పోజ్ కావడానికి ఎక్కువ టైం పట్టదు. లోక్సభ ఎన్నికల కల్లా ఈయన పని గందరగోళం అవుతుందని చెప్పి నా అభిప్రాయం. ఓకే, అంటే 100 daysలో వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ అన్ని, గ్యారంటీలు అన్నింటినీ అమలు చేసి చూపిస్తామంటున్నారు ఎలక్షన్స్కి ముందే. మరి ఆ ప్రభావం పడదు. అమలు చేసి తెలంగాణ ప్రజలను సంక్షేమ రాజ్యం వైపు తీసుకెళ్లాలని మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే ప్రజలు ఆయనకు తీర్పిచ్చారు. అయితే అమలు కావడం అనేది సాధ్యం కాదు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అది ప్రాక్టికల్గా సాధ్యం కాని హామీలు. మన రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి ఏంది, ఆ తర్వాత వ్యావహారికంగా ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది ఇక్కడటువంటి రాజకీయ లేకుంటే ఆర్థిక నాలెడ్జ్ ఉన్నటువంటి ఎవరికైనా తెలుసవని ఎట్లా సాధ్యమైతే అనేది. కాబట్టి దాంట్లో రెవెన్యూని పెంచాల్సి వస్తుంది. ఈరోజు అవినీతికి కీలకమైనటువంటి ఎవరైతే నాయకులు ఎవరిని మనం మార్చలే. కేసీఆర్ అవినీతికి రెవెన్యూ మ్యాటర్స్లో నవీన్ మిట్టల్ ఒక కీలక వ్యక్తి, ఆయనను మార్చలే. కాంప్రమైజ్ వ్యవహారాల్లో పనులు గప్చుప్ ఇంటర్నల్గా రెవెన్యూ మ్యాటర్స్లో రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, కాంగ్రెస్ అండ్ కంపెనీ నడిపించుకుంటున్నారు. హైదరాబాద్లో సంబంధించిన ఇండస్ట్రియల్ ఇష్యూస్లో కేటీఆర్ మేజర్ అవినీతిపరుల వ్యవహారాలు చేసిన, ఆయనతో పాటు ఉన్నటువంటి జయేష్ రంజన్ను మార్చలే. ఆయనతో పాటు సెటిల్మెంట్ల కోసం అనేక విషయాల ఎక్స్పీరియన్సు, సెటిల్మెంట్లో ఎక్స్పీరియన్స్ జయేష్ రంజన్ మంచిగా ఉంది కాబట్టి కేటీఆర్తో ఆయనను తీసుకుని వెళ్ళాడు దావోస్కు. ఆ తర్వాత ఇరిగేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి. వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేస్తా అన్నాడు. ఈ రోజు వరకు కూడా సిబిఐ ఎంక్వైరీ వేయట్లే. అంటే అర్థము కాళేశ్వరం కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ. కాబట్టి ఆల్రెడీ కేసీఆర్తో ఇంటర్నల్గా కలిసి మాట్లాడుకొని అవినీతిలో పర్సంటేజ్లు పంచుకొని బిడ్డలు ఇద్దరు కాంట్రాక్టర్లు అందరితో కలిసి ఆల్రెడీ సెటిల్మెంట్ల దిశలో పోతున్నారు. ఇవన్నీ బయటికి మాత్రమే మాయమాటలు, లేనిపోని రోజు ఒకసారి న్యూస్లో హైలైట్ చేయడం తప్ప నిజమైన చర్యలు లేవు. రాగానే బొక్కలో పడేస్తా, లోపల పడేస్తా అని చెప్పి పెద్ద పెద్ద డైలాగ్ కొట్టాడు. ఏమైంది? కేటీఆర్ విషయంలో కానీ ఒక కేసున్న పెట్టిందా? కనీసం ఒక కేసు రిజిస్టర్ అయినా లోపల పడతారా పడదా అన్న సంగతి తర్వాత. కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి ఒక పక్కా సెటిల్మెంట్ వ్యక్తి, ఇతని బ్లాక్ మెయిలరు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా డబ్బులో కట్టాలి, చంద్రబాబు డబ్బులో కట్టాలి తీసుకొని ఓట్లు ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఉండడానికి పోయిన వ్యక్తి. అతని మీద ఏ రకమైన నమ్మకం తెలంగాణ ప్రజలకు లేదు. కాబట్టి ఇవంతా ఇతను ఒక నిజస్వరూపం, ఎక్కువ సమయం పట్టదు, చాలా ఈజీగా అటర్ ఫ్లాప్ అవుతాడు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన ఏదో స్టెబుల్ అవుతుంది అన్నది మాకు ఏ రకమైనటువంటి లేదు. రేపు లోక్సభ ఎన్నికల తర్వాత ఈ పోరాటాలు చాలా విజృంభిస్తాం. మీరేమో ఇలా అంటున్నారు, ఇంకో పక్క బండి సంజయ్ గారేమో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొక్కే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది అని ఈ మధ్య
కాంగ్రెస్ పైన ప్రేమ చూపిస్తున్నారు. మీ బీజేపీ వాళ్ళే ఒకరిలా ఒకరిలా మాట్లాడుతున్నారు. చూడండి, మేము దొక్కుతామని అయితే నేను అనలే. ఇంకొక నెల రోజులు 2 నెలలు చూస్తాము. లోక్సభ ఎన్నికల తర్వాత మా స్ట్రాటజీని మేము ఇనిషియేట్ చేస్తాము. కాంగ్రెస్ను కేసీఆర్ తొక్కాలంటే కేసీఆర్ ఉండాలి కదండి. ఈ లోక్సభ ఎన్నికల తర్వాత అసలు కేసీఆరే ఉండడు. ఈ లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఆయన పార్టీనే సమాధి కడుతుంది. తెలంగాణ ప్రజలు కడతారు, మేము కూడా కడతాం. మేము కూడా ఆ రోల్ మేము కూడా ప్లే చేస్తాం. ఎందుకంటే ఆ పార్టీ యొక్క అవసరం ఇంకా తెలంగాణకు లేదు. తెలంగాణ ప్రజలకు దూరమై తెలంగాణ ప్రజలతో చిత్కరించబడి అధికారం తీసివేయబడినటువంటి వ్యక్తి ఆ పార్టీ యొక్క నిశ్చితి లేదు ఇంకా. కాబట్టి కాంగ్రెస్ కంటే ముందు టీఆర్ఎస్ పని ఖతమవుతుంది, ఆ తర్వాత కాంగ్రెస్ పని ఖతమవుతుంది. దాంట్లో మా రోల్ మేము తప్పకుండా ఆ దిశలో పోతాం. సార్, ఇదంతా పక్కన పెట్టేద్దాం సార్. ఇక ఒక్కసారి మీ బాల్యానికి వెళ్దాము. నేను విన్నాను మీరు వరంగల్లో చదువుకున్నారు, సీకేఎం కాలేజ్లో అని విన్నాను. సీకేఎం కాలేజ్ అనగానే ఒక వరంగల్ బిడ్డగా అడుగుతున్నారు. నాకు తెలిసింది నక్సలిజం ఒకప్పుడు మీ కాలంలో ముఖ్యంగా దానికే ప్రోత్సాహం ఎక్కువగా ఉండేది అని విన్నాను. మీరు ఎలా సార్ అసలు ఆ కాలేజ్లో చదువుకున్న స్టూడెంట్ ఏబీవీపీ సైడ్ వచ్చారు? అసలు నేను 78 నుంచే ఇంటర్మీడియట్ డిగ్రీ సీకేఎం కాలేజ్లో చదివాను నేను 5 years. ఆ టైంలో నక్సలిజం చాలా క్రియాశీలకంగా వరంగల్ చుట్టుపక్కల గ్రామాలను ఉండేది. వరంగల్ చుట్టుపక్కల గ్రామాలని మేము విముక్తం చేశాం. అంటే రాజ్యాంగం నుంచి, ప్రభుత్వ పరిపాలన నుంచి అది విముక్తం అయిపోయినాయి. ఇంకా మేము పట్టణాలను పట్టుకుంటున్నాం అని చెప్పి వరంగల్ని ఒకనొక సమయంలో వరంగల్ కూడా విముక్తి ప్రాంతం అని చెప్పి ప్రకటించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఒకటి స్పష్టంగా చెప్పగలుగుతా, నక్సలిజం అనేది అప్రజాస్వామికమైంది. నక్సలిజం అనేది ప్రజల హక్కులను కాలరాసేది. నక్సలిజం అనేది భారతీయ జీవన విధానానికి వ్యతిరేకమైనటువంటి హింసను ఆధారంగా తీసుకున్నటువంటి వ్యవస్థ. నక్సలిజం అనేది భారత రాజ్యానికి వ్యతిరేకము. నక్సలిజం అనేది టోటల్ ప్రజా వ్యతిరేకము. ఈ విషయాల్ని స్పష్టంగా విద్యార్థి ఉద్యమాల్లో మేము ఏబీవీపీ నుంచి గ్రామాన కళాశాలల్లో విద్యార్థుల దగ్గరికి చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళినాం. ఆ రోజు పోలీసులు, సర్పంచులు, రాజకీయ పార్టీలు అన్నీ భయపడుతున్నటువంటి సమయంలో మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము కాగడున్న కాషాయ జెండాను చేతబట్టి మేము నక్సలిజానికి వ్యతిరేక సంఘర్షణ చేసి పోలీసు వాళ్ళు పార్టీ వ్యవస్థను భయపడుతున్నటువంటి సమయంలో మేము ఎర్ర జెండాలను ప్రజల హృదయాలకు వెళ్ళి గ్రామాల నుంచి కళాశాల క్యాంపస్ ఎర్ర జెండాలను తీసిపడేసినాం. ప్రజలను కన్విన్స్ చేసి ఐడియాలజికల్గా కన్విన్స్ చేసినాం. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్లో కన్విన్స్ చేసినాం. ఆల్టర్నేటివ్ ఫిలాసఫీస్ డెవలప్ చేసినాం. నక్సలిజం అనేది ఎలా తప్పు అనేది మేము కన్విన్స్ చేయగలిగినాం. కాబట్టి ఈరోజు నేను ఆ రోజే 1982లోనే ఏబీవీపీకి నేను వరంగల్ నగర కార్యదర్శిగా ఉన్నా. ఒక 15 సంవత్సరాలు 95 వరకు ఈ సంఘర్షణ ఆల్మోస్ట్ 95-98 వరకు సాగింది. ఈరోజు దేశంలో 5% కూడా లేదు. ఆ రోజు నక్సలిజం ఏదైతే దేశంలో ఉందో ఈరోజు ఒక 5% కూడా నక్సలిజం లేదు. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలకు సంయుక్తమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ అసెంబ్లీలో 60 మంది కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు ఉండే. జాతీయవాద పోరాటాల కారణంగా, సంఘ పరివార సంస్థల కారణంగా, ఏబీపీ కారణంగా, ఆర్ఎస్ఎస్ కారణంగా ఈ కమ్యూనిజం అనేది విదేశీ సిద్ధాంతము, ఇది మన సమాజానికి పనికిరాదని చెప్పి స్పష్టంగా మేము ప్రజల్లోకి తీసుకోవడం కారణంగా అది ఖమ్మం జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, మన నెల్లూరు జిల్లా కానీ, హైదరాబాద్ కానీ, రంగారెడ్డి డిస్టిక్ కానీ ఈరోజు కమ్యూనిస్టులు కూడా మట్టమైపోయారు. కాబట్టి నక్సల్ జెండాలు, కమ్యూనిస్ట్ జెండాలు ఈరోజు తెలంగాణ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో లేవు. దాంట్లో 99% ఆ క్రియాశీలక పాత్ర ఏబీవీపీ, మేము సంఘ పరివార సంస్థల వాళ్ళ కారణంగానే ఇది సాధ్యమైంది. దీనికి నిజంగా నేను అటువంటి సంస్థలో నేను 80sలోనే నేను నగర కార్యదర్శి ఉన్నందుకు, ఆ సంఘర్షణలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటంలో ఉన్నందుకు ఎంతోమంది కార్యకర్తలను మేము కోల్పోయి కూడా దాంట్లో మేము సక్సెస్ అయినాం. కాబట్టి ఏ సిద్ధాంతంలో మీ పైన కూడా ఆ సమయంలో ఎదురుదాడులు జరిగాయి, మీ పైన కూడా గన్ ఫైర్స్ జరిగాయి అనేది విన్నాము. ఇప్పుడు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం మేము చెప్పినాం. బయట చెప్పేటి ఉన్నాయి, బయట చెప్పని చాలా ఉన్నాయి.
కాబట్టి మీ పైన జరిగిన మాట వాస్తవమే. నా మీద కూడా గొడ్డలు దెబ్బలు పడ్డాయి. కొద్ది క్షణాల్లో నా తల కూడా ఎగిరిపోయేది. అటువంటి పరిస్థితులకు వెళ్ళి పెట్టడం, అటువంటి అటాక్స్ నా మీద చాలాసార్లు జరిగినాయి. చాలామంది, ఒక 50 మంది కార్యకర్తలు మేము కోల్పోయినాం. కాబట్టి ఇవన్నీ జరిగినాయి. అయితే చివరికి డెమోక్రటిక్గా తుపాకీ చేతిలో పెట్టుకోకుండా మేము చేసినటువంటి ప్రజాస్వామిక పోరాటం, తుపాకులు చేతిలో బట్టి వాళ్ళు చేసినటువంటి ఆయుధ పోరాటం, ఈ రెండిట్లో మేమే గెలిచినాం. ఈరోజు మేమే మా సామాజిక సంస్థలు, అన్ని సంస్థలు కూడా ఈరోజు క్రియాశీలక పాత్ర సమాజంలో ఉన్నాయి. ఈరోజు కమ్యూనిస్టు నక్సలైట్లు సమాజం నుంచి మాయమైపోయారు. కాబట్టి ప్రజలను కన్విన్స్ చేయడంలో, ప్రజలను మా వైపు తీసుకోవడంలో, ప్రజల్ని నక్సలిజానికి కమ్యూనిజానికి వ్యతిరేకులుగా తయారు చేయడంలో, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడంలో వాళ్ళ తప్పుల్ని మేము దీంట్లో సక్సెస్ అయినాం. నిజంగా ఇక్కడ రాజకీయంగా మేము అధికారంలో ఉన్నా లేకుండా మాకు ఎన్ని ఎంపీలు ఎన్ని ఎమ్మెల్యేలు అనేది ఇంపార్టెంట్ కాదు. సమాజానికి ఉపయోగపడే ఒక సామాజిక రాజకీయ వ్యవస్థను, అనవసరమైనటువంటి వ్యవస్థలను మనం తుదముట్టించడంలో మేము క్రియాశీలక పాత్ర వహించాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ మూమెంట్. మీరు చెప్పింది 80sలో ఆ టైంలో, అంటే అప్పటికి జయశంకర్ గారు, వరవర్రావు గారు వీళ్ళంతా అదే కాలేజ్లో లెక్చరర్స్గా ఉన్నారు అనుకుంటున్నాను. అంతే కదా సార్? మీ టైంలో ఉన్నారా? వాళ్ళతో ఎలా ఉండేది? 1980sలో దారి తప్పిన మేధావులు నక్సలిజంలో చాలామంది ఉండే. జయశంకర్ గారు మా సికేఎం కాలేజ్ ప్రిన్సిపాల్ ఉండే. వరవర్రావు గారు స్వయంగా మా తెలుగు లెక్చరర్ ఉండే. పౌర హక్కుల సంఘం నాయకుడు జీవన్ కుమార్ గారు మా లెక్చరర్ ఉండేది. అయితే వాళ్ళ సిద్ధాంతంలో ఆవేశము ఉన్న, ఆ సిద్ధాంతంలో నిజమైనటువంటి ప్రజాస్వామ్యం లేదు, నిజమైనటువంటి ప్రజలకు కన్స్ట్రక్టివ్గా చేయాలనే తపన లేదు. కేవలం రాజకీయ అధికారం తీసుకోవడమే తప్ప ప్రజల ఏ మార్పు కోసం మనం ప్రజలు కావాలో ఆ మార్పు కోసం తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మేము ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీ సంఘ పరివార సంస్థలున్నాయి. మేము అధికారం కోసం పోరాడినాం, బీజేపీ అధికారం రావాలని కోరుకున్నాం. అయితే అధికారం ఒక్కటే పరమాధికత మేము ఎప్పుడు ఆలోచించలే. నిరంతరం ప్రజల ఇష్యూస్ పట్ల సంఘర్షణ చేసినాం, నిరంతరం సర్వీస్ ప్రోగ్రామ్ చేసినాం, వ్యక్తి నిర్మాణ కార్యం చేసినాం, స్టెప్ బై స్టెప్ సంస్థలు పెంచుకున్నాం, కార్యకర్తల్ని పెంచుకున్నాం, ప్రజల్లో చైతన్యాన్ని క్రియేట్ చేసినాం. రకరకాల సామాజిక సమస్యలను, ఆధ్యాత్మిక సమస్యలను, నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ను, కాశ్మీర్ లాంటి సమస్యను, అయోధ్య లాంటి సమస్యను ప్రజల దగ్గర తీసుకెళ్ళినాం. మేము కన్విన్స్ చేయగలిగినాం సంఘ పరివార సంస్థలు, ఏబీవీపీ, బీజేపీ రైట్, ఇది కరెక్ట్ ఆర్గనైజేషన్ అని. అందుకోసమే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆర్ఎస్ఎస్ 100 years వస్తున్న సందర్భంగా ప్రపంచంలో 60-70 దేశాల్లో ఒక ప్రముఖమైన సంస్థగా ఆర్ఎస్ఎస్, హిందూ స్వయం సేవక సంఘం అనేక దేశాలలో పనిచేస్తున్నాం. వేలాది సేవాభారతి పేరు మీద వేలాది సర్వీస్ ప్రాజెక్ట్స్తో ఆర్ఎస్ఎస్ ఒక ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్కి ఉంది. ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించిన స్టూడెంట్ మూవ్మెంట్స్ అంతా క్యాంపస్లోకి వెళ్ళి మాయమైపోయినా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది యూనివర్సిటీ క్యాంపసెస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ఐఏఎంలా కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ నుంచి, స్కూల్స్ నుంచి ఈరోజు ఒక ప్రభావవంతమైనటువంటి జాతీయ విద్యార్థి ఉద్యమం కింద ఏబీపీ ఉంది. ఈరోజు నక్సల్స్ కానీ లేకుంటే కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ ఈరోజు క్యాంపసెస్లో కనపడట్లే. కాబట్టి మేము ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంది, షార్ట్ టర్మ్ గోల్స్ ఏంది, ఇవన్నీ కూడా మాకు చాలా స్పష్టత ఉంది. కాబట్టి మేము రెగ్యులర్గా మా దగ్గర తప్పులున్నా రెగ్యులర్ రివ్యూ చేసుకుంటాం. మేము అవసరం అనుకుంటే మార్చుకుంటాం కాలానుగుణంగా. ఆ యొక్క తపన యువానుకూలంగా మార్చుకునే తపన వెనుకటి నుంచి మా దగ్గర ఉంది. కాబట్టి వీ కుడ్ చేంజ్ అండ్ వి స్టాండ్ ఫస్ట్. ఇప్పుడు కూడా మేము ఫస్ట్ కింద స్టాండ్ అయినాం. కాబట్టి ఈరోజు రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, సాంస్కృతికంగా కానీ అన్ని రకాల సామాజిక వర్గాలు ఈరోజు మేము వెళ్ళాం. అవసరం అనుకుంటే 1,00,000 మంది డాక్టర్లను మేము మా జెండా కింద, మా భూభాగ ధ్వజం కింద కూడబెట్టగలం. అవసరం అనుకుంటే 10 లక్షల మంది ఇంజనీర్లను కావాలంటే మేము కూర్చుండగలుగుతాం. అవసరం అనుకుంటూ 5 లక్షల మంది లెక్చరర్లను ఒక జెండా కింద కూర్చుంటే పెట్టమంటే మేము కూర్చుంటే వెళ్తాం. వేలాది మంది అడ్వకేట్లను ఒక గొడుగు కింద తీసుకురావంటే మేము తీసుకురాగలుగుతాం. సామాన్యమైన గ్రామస్తుల దగ్గర నుంచి, జాలర్ల నుంచి, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ టైప్ దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, సమాజంలో ఏ వర్గానన్నా తీసుకోండి, ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రభావవంతంగా పనిచేయట్లేదన్న వర్గం లేదు. కాబట్టి ఆ రకమైన నిజాయితీతో, ఆ రకమైన తపనతో, ఆ రకమైన దేశభక్తి భావనతో, సేవాభావంతో రాజకీయం కంటే కూడా సామాజిక మార్పు అనేది విలువలతో కూడినటువంటి ఒక ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మేము నమ్మినాం. ప్రజలు కూడా మాకు
సపోర్ట్ చేసిండ్రు. అందుకోసం ఈరోజు నంబర్ 1 సంస్థలుగా మా సంఘ పరివార సంస్థలు అన్నీ కూడా ఉన్నాయి. బట్ వీఆర్ ప్రౌడ్ టు బి ఏ స్వయం సేవక్ ఆర్ ఏబీపీ కార్యకర్త. నాకున్న చిన్న డౌట్ సార్, ఎప్పటి నుంచో అటు మోదీ గారి దగ్గర చూసినా కానీ మిమ్మల్ని చూసినా కానీ మిమ్మల్ని అందరూ చూస్తే ప్రచారకగా ఉన్న మీకు పూర్తిగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఎలా ఉంటారు సార్ అసలు? జనరల్గా మనం తెలుగు వాళ్ళము కుటుంబాలకి ఏమంటారు కుటుంబ బాంధవ్యాలకి ఎక్కువగా ముడిపడి ఉండే కైండ్ ఆఫ్ పీపుల్ మనం తెలుగు ప్రజలము. ఎలా ఉంటారు మీరు అసలు? మేము సంఘ పరివార సంస్థలో భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్ ఎప్పుడైతే ఈ స్లోగన్ ఇచ్చినామో ఆటోమేటిక్గా భారతదేశం అంతా మా కుటుంబం అనే ఫీలింగ్లో మేము ఎప్పుడైతే వస్తామో ఆటోమేటిక్గా దేశం అంతా మాదనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇల్లు వదిలి పని చేయాలన్నా, ఇల్లు వదిలి తిరగాలన్నా, ఒక నేను ఇక్కడ ఉంటా, కాశ్మీర్ గురించి నేను ఆలోచిస్తా. కాశ్మీర్లో వేరే ఒక సమస్య వస్తే డొనేషన్స్ కోసం అని చెప్పి అన్ని స్కూల్స్కి వెళ్ళారు మా వాళ్ళు. ఒక పిల్లోడు ఉండి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి కాశ్మీర్కు ఫండ్స్ ఇవ్వాలి నాన్న, నాకు డబ్బులు కావాలన్నాడు. అచ్చా నువ్వు స్కూల్ పిల్లోడు చిన్నోడు, నువ్వు కాశ్మీర్ గురించి ఆలోచిస్తున్నావురా, నేను పెద్ద కాంట్రాక్టర్ను, నేనెప్పుడు మన ఇల్లు మన సంపాదన తప్ప వేరే విషయాలు నేను ఆలోచించలేని చెప్పి వాళ్ళ నాన్న స్కూల్ పిల్లోడికి 500 డొనేషన్ ఇచ్చి పంపాడు. పంపితే ఆ తర్వాత మా వాళ్ళు వెళ్ళారా, ఒక చిన్న పిల్లోడు 500 డొనేషన్ తెచ్చాడని చెప్పి థ్యాంక్స్ చెప్పడం కోసం అని చెప్పి వాళ్ళ నాన్నగారిని వెళ్ళి కేరళలో మన ఏబీపీ కార్యకర్తలు వెళ్ళి కలిస్తే వాళ్ళ ఫాదర్ అన్నాడు, నేను ఎన్నడూ ఇటువంటి విషయాలు ఆలోచించలేదండి, మా కొడుకు వచ్చి కాశ్మీర్ గురించి డొనేషన్ ఇవ్వమన్నాడు, ఆ చిన్న పిల్లోడికి అంత పెద్ద విజయాన్ని మీరు క్రియేట్ చేసిరని చెప్పి నాకు ఆనందమైంది. అందుకోసం నేను మా వాడికి 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వకుండా 500 ఇచ్చి పంపాను అన్నాడు. మాకు కూడా ఆర్ఎస్ఎస్ అనేది అటువంటి విజయాన్ని క్రియేట్ చేసింది. దేశం అంతా మనదే, కులమైనా మతం ఏదైనా ప్రాంతం ఏదైనా దేశం అంతా మనదే. కాబట్టి ఒక ప్రభావవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలంటే ఒక బ్రాడ్ మైండెడ్నెస్ ఉండాలి. కాబట్టి దీంట్లో ప్రచారకులు అనే వ్యవస్థ ఏదైతే ఉందో అసలు పెళ్ళి పెటాకులు ఏం లేకుండా, ఏ రకమైన బంధవ్యాలు లేకుండా, సన్యాసం టైపులో కాషాయ బట్టలు వేసుకోకుండా ఒక సన్యాసి మనస్తత్వంతో చచ్చిపోయే వరకు సమాజం గురించి, దేశం కోసం, సమాజం కోసం, ఐడియాలజీ కోసం పనిచేయాలన్నటువంటి తపన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆర్ఎస్ఎస్లో మాకు క్రియేట్ అయింది. ఏబీవీపీలో అటువంటి జీవిత లక్ష్యం అంటే ఏంది, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద లైఫ్ అనేది ఏబీవీపీలో మాకు చాలాసార్లు ట్రైనింగ్ క్యాంప్స్ ఇవన్నీ నేర్పింది. దట్ హ్యాడ్ మేక్ మై మైండ్. ఒకసారి కాన్సెప్చువల్గా మనస్సులో సమాజం పట్ల నా భూమిక గురించి ఒక స్పష్టత ఉంటే అప్పుడు మనం ఏ పనైనా ఎక్కడైనా మనం చేయగలుగుతాం. కాబట్టి ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది లైఫ్ గురించి ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ఇస్తుంది. దాని కారణంగానే ఈరోజు లక్షలాది మంది కార్యకర్తలు ఐడియాలజీ కోసం, సంస్థ కోసము, సమాజం కోసం పనిచేస్తారు. దాంట్లో మన కుటుంబం కూడా ఒక పార్ట్. ఇంత పెద్ద దేశంలో నా కుటుంబం ఒక పార్ట్. దాని గురించి కూడా పట్టించుకుంటా, ఈ పెద్ద కుటుంబం గురించి కూడా పట్టించుకుంటా అనేది సహజంగా ఆలోచిస్తుంది. ఇది మేము ప్రత్యేకంగా ఏదో త్యాగం చేస్తున్నాం మనం ఎప్పుడు ఫీల్ కాము. ఓకే, సో ఆ స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంటే పర్లేదు సార్. కానీ కుటుంబం అన్న తర్వాత అంటే వెళ్ళాలి, మాట్లాడాలి అని మీరు చిన్న వయసులోనే అస్సాంకి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు. కుటుంబంతో కూడా రెగ్యులర్ నేను అస్సాంలో ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు వచ్చేవాడిని. సంవత్సరానికి 2 సార్లు. ఇప్పుడు కూడా నేను నెలకొకసారి వరంగల్ వెళ్తా. నేను కుటుంబాలతో మేము సంబంధం కట్టేం చేయలేదు, అట్లేం లేదు. వాళ్ళ అమ్మగారు బతుకున్నంత కాలం మోడీ గారు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వెళ్ళి పలకరించి వచ్చేవాడు. అట్లేం లేదు. ఆ కల్చరు ఉంది. వాళ్ళంతటి కుటుంబాలకు కూడా అర్థమవుతుంది. మా కుటుంబాలకు కూడా వీళ్ళు ఒక మంచి పనిలో వీళ్ళు భాగస్వాములు అయ్యారు కాబట్టి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు కూడా పెట్టుకోలే. ఓకే, ఆ కాలంలో కూడా మీ కుటుంబం మీకు సపోర్ట్ చేస్తారు? తప్పకుండా మా ఫాదర్ సపోర్ట్. మా ఫాదర్ ఆ కాలంలోనే 1980స్లోనే నెలకు ఒక 800 రూపాయలు నాకు పంపించేవాడు ఆయన శాలరీ నుంచి. వచ్చిన వారం రోజులకే ఏబీవీపీ పనులు ఖర్చు అయిపోయింది. ఓకే, చాలా సంతోషం సార్ మీతో మాట్లాడడం. చాలా థ్యాంక్స్ అండి.